రైడిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రాష్ట్ర ఉక్కు రంగంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ పెట్టుబడికి మార్గం సుగమమైంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది. అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోతున్న ఈ భారీ పరిశ్రమకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ను 2 దశల్లో నిర్మించబోతున్నారు. పూర్తయిన తర్వాత ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాంట్ కు అనుబంధంగా 11,198 కోట్ల వ్యయంతో ఒక క్యాప్టిన్ పోర్టును కూడా నిర్మించబోతున్నారు. దీనివల్ల అదనంగా మరో 6,000 మందికి ఉపాధి దొరకబోతుంది. AMNS ఇండియా రాకతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా రూపాంతరం చెందుతుండగా జాతీయ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించబోతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ప్లాంట్ నుంచి జాతీయ రహదారి 16కు అనుసంధానం చేసేందుకు 4 లైన్ల రహదారి విస్తరణ పనులను శరవేగంగా చేపట్టింది. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఇది స్పష్టం చేస్తుంది. ఇక పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా కల్పించడంలో ప్రభుత్వ నిబంధనకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి. ఇక ఈ రోజు జరిగే చారిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం నేరుగా రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ప్లాంట్కు సంబంధించిన ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి AMNS ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, AMNS ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు హాజరవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రాష్ట్ర ఉక్కు రంగంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ పెట్టుబడికి మార్గం సుగమమైంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇప్పుడు రాష్ట్రంలో 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏపీలో ఒక భారీ మొత్తం ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లుగా దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఏపీ పరిశ్రమలో చరిత్రలో
కొత్త అధ్యాయం కూడా చోటు చేసుకుంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో అర్మిల్లార్ మిట్టల్ నిప్పన్ లో స్టీల్ ఇండియా భారీ గ్రీన్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో కలిసి నేడు కేంద్ర మంత్రులు చర్చించారు. గతంలో అయితే కేంద్ర మంత్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు కూడా దానికి సంబంధించిన మంత్రితో కలిసి కూడా శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ శంకుస్థాపన చేయడం వల్ల ఏడాదికి 17.8 మిలియన్ల టన్నుల ఉత్పత్తి కూడా సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే 1,00,000 మంది పైగా ఉద్యోగోపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. అయితే క్యాపిటల్ పోర్ట్ తో పాటు మౌలిక సదుపాయాలు కూడా విస్తరణ ఉంటుంది. విశాఖ ప్రాంతం ప్రధాన పారిశ్రామిక హబ్ గా కూడా మారనున్న కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక ప్రగతి మరో కీలక ఘట్టంగా ఆవిష్కరించకపోతుంది. రాష్ట్రం ఉక్కు రంగంలోనే ఇప్పటి వరకు ఎన్నో లేని విధంగా అత్యంత భారీ పెట్టుబడికి కూడా మార్గం సుగమవుతుంది. ప్రపంచ ఖాద్య ఉక్కు దిగ్గజం అర్జిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో 1.36 లక్షల కోట్లతో పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు కూడా శంకుస్థాపన జరుగుతుంది. అయితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కు 2 దశల్లో నిర్మించనున్నారు. పూర్తయిన తర్వాత ఏడాదికి 17.8 మిలియన్ల మెట్రిక్ టన్నులు కూడా ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మంది ఉద్యోగాలు ఉపాధి కూడా లభిస్తాయి అంచనా కూడా ఇస్తున్నారు. ఈ ప్లాంట్ కు అనుబంధంగా 11,190 కోట్ల వ్యయంతో ఒక ప్లాస్టిక్ పోర్ట్ కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల అదనంగా మరో 6,000 మందికి కూడా ఉపాధి కూడా దొరుకుతుంది. ఏఎంఎన్ఎల్ ఇండియా రాష్ట్ర విశాఖ ఎకనామికల్ రీజియన్ ఒక ప్రధాన పారిశ్రామిక హబ్ గా కూడా రూపొందించి చెందుతుంది. జాతీయ అంతర్జాతీయ ఉక్కు మార్కెట్ల సంస్థ కీలకంగా పాత్ర కూడా పూర్తిస్తుంది. అయితే మొత్తం మీద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వీళ్ళంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుంది. ముఖ్యంగా ప్లాంట్ నుంచి జాతీయ రహదారికి 16 కొనదనం చేసి 4 లైన్ల రహదారి విస్తరణ పనులు కూడా శరవేగంగా చేపట్టింది. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలతో కలిపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా సారించినట్లు కూడా ప్రభుత్వ నిబద్ధంగా జరపడుతుంది. అయితే మొత్తం మీద స్టీల్ ప్లాంట్ మోడల్లో పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులు కలిసి శంకుస్థాపన పలకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4:30 నిమిషాలు జరిగే సభలో సీఎం కూడా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి అర్సిలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మిట్టల్ అండ్ ఇండియా చైర్మన్ ఆధిపత్య మిట్టల్ నిప్పల్ ప్రతినిధులు కూడా హాజరవుతారు. గురు అయితే మధు, ఇది వరకు స్టీల్ ప్లాంట్ చూసుకుంటే ప్రధానంగా ముంబై పోర్ట్లో కానీ రాజస్థాన్ పోర్ట్లో కానీ ఉండే, ఇప్పుడు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా చెప్పొచ్చు గురు. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్కిలర్ మెటల్ నిప్పల్లోని రాష్ట్రంలోని 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ గిల్స్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఒక ఏపీ కూడా ఇది వారం చంద్రబాబు తీసుకొచ్చిన కూడా కూటమి ప్రభుత్వం కూడా చాలా హర్షం కూడా చేస్తుంది. అయితే ఈ మొత్తం మీద ఇండియాలోనే ఇంత భారీ ప్రాజెక్టు కూడా తీసుకురావడంతో కూడా హర్షం కూడా చంద్రబాబు నాయుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా హర్షం కూడా చేస్తున్నారు. అయితే శంకుస్థాపన క్రమానికి కూడా అందరూ అధికారులు అటు మంత్రులు కూడా అటు పాల్గొంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కేంద్ర మంత్రులు కలిసి శంకుస్థాపన పనులు ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4:30 నిమిషాలు జరిగే సభలో కూడా సీఎం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా అర్సిలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. గురు ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.